వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కవిత నిన్నటి నుంచి కూడా నిన్న కవితను సస్పెండ్ చేశారు. ఈరోజు కవిత మీడియా ముందుకు వచ్చారు. తన సస్పెన్షన్కి దారితీసిన పరిస్థితులపై వివరించే క్రమంలో ఆమె హరీష్ రావు ముఖ్యంగా బీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్గా పేరుంది. ఆయన ప్రతి దగ్గర బీఆర్ఎస్ కీలక నేతగా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. అఫ్కోర్స్ సంతోష్ రావును కూడా టార్గెట్ చేసినప్పటికీ హరీష్ రావు పైనే ప్రధానంగా బాణం ఎక్కువ పెట్టినట్లు కనిపించింది. కవిత హరీష్ రావును టార్గెట్ చేయడం ఎవరి కోసం చేశారు, ఎందుకోసం చేశారు, ఇప్పుడు ఇదే చర్చ. ఎందుకంటే హరీష్ రావు ఆమెను సస్పెండ్ చేయలేదు, హరీష్ రావు ఆమె మీద ఏం అలిగేషన్లు చేయలేదు. కవితను సస్పెండ్ చేసింది కేసీఆర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసింది ఆ పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు. ఆయన సంతకంతో వచ్చింది. ఆయన మనతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రవీందర్రావు గారు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. స్టూడియోలో మనకు మాజీ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా టీఎస్ఎండిసి చైర్మన్ అనిల్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అనిల్ గారు, రవీంద్రరావు గారు, కవితను సస్పెండ్ చేశారు, ఒక లెటర్ రిలీజ్ చేశారు, కేసీఆర్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ అని ప్రకటించారు. కట్ చేస్తే ఆమె ఈరోజు మీడియా ముందుకు వచ్చారు. తనను సస్పెండ్ చేయడానికి కారకులు ఎవరు అనేది చెప్పకనే చెప్పారు. అది సంతోష్ రావు, హరీష్ రావు. ఇంతకుముందు కూడా ఆరోపణ చేసినప్పటికీ ఈరోజు మాత్రం హరీష్ రావుపై ఇంకా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన్నే పార్టీలో ఉన్న మేకేవన్నే పులి, ఆయన ట్రబుల్ షూటర్ కాదు, ఆయనే ట్రబుల్స్ తెస్తారు, షూట్ చేసినట్టు నటిస్తారు, ఇట్లా రకరకాలుగా అలిగేషన్లు చేశారు. ఏంటి అసలు కవితకు మీరు అసలు నన్ను ఎందుకు సస్పెండ్ చేశారని కూడా ఆమె అడుగుతున్నారు. నేను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఏం చేశాను, నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు అని ఆమె మిమ్మల్ని అడుగుతున్నారు. మీ పేరు పెట్టి మరీ అడిగారు. రవీంద్రరావు గారు కూడా గతంలో కేసీఆర్ను తిట్టారు. మరి ఆయన నన్ను సస్పెండ్ చేయడం ఏంటి అంటున్నారు. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులకి మరియు అనిల్ గారికి నమస్కారం. ఇప్పుడు ఎందుకు సస్పెండ్ చేశారనేది తెలియనంత అమాయకురాలు కాదు. గత కొద్ది కాలం నుంచి పార్టీ పైన, పార్టీ నాయకత్వం పైన, పార్టీలో ఉన్న కీలకమైన నాయకుల పైన తను మాట్లాడిన తీరు, ఆ మాట్లాడిన పదజాలం, మాట్లాడిన తీరు ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనేది విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజలు, దేశం గమనిస్తుంది. తెలియనంత అమాయకులు గారు ఏవో ఇవి చేసినా అవి చేసినా అని ఇంతప్పుడు చాటభారతం చెప్పారా, అవన్నీ కూడా విన్నాం. కానీ ఏవి చేయకూడదో కేసీఆర్ గారి కూతురుగా, పార్టీ నాయకురాలుగా, ఒక ప్రజా ప్రతినిధిగా, పార్టీకి వ్యతిరేకంగా ఏది మాట్లాడకూడదో అది మాట్లాడారు. అందుకనే ఆ మాటలకి అర్థమే అమెరికా నుంచి వచ్చినప్పుడు మాట్లాడాక సభలో విషయాలు, లెటర్ రాయడానికి సంబంధించిన అంశాలని, తర్వాత మొన్న మాట్లాడిన దాన్ని పార్టీ ఉంటేంది పోతేనండి ఏం భాష అండి అది. ఏ ప్రజానాయకురాలైనా, ప్రజా జీవితంలో ఉన్న ఏ నాయకురాలైనా కూతురు అంటే చాలా మంది ఘర్షణలు పెడుతున్నారు, ఆస్తుల పంచాయతీలు, కోర్టులు, కేసులు పోతున్నారు. యువర్ ద లీడర్ కదా, లీడర్ని త్యాగం చేసిన అన్నారు కదా, ఆ పరిణతి ఎందుకు కోల్పోయారు? ఇంకో విషయం, 25 సంవత్సరాలండి అనుబంధం కేసీఆర్ గారితో హరీష్ రావు గారికి, 25 సంవత్సరాల అనుబంధం సంతోష్ గారితో. కేసీఆర్ గారికి తెలీదా నీళ్ళేంటి పాలేంటి అనేది? 25 సంవత్సరాలు పడుతుందా వీరిని నమ్మడానికి? 25 సంవత్సరాల నుంచి మరి మీరేం చేస్తున్నారు? అధికారం పోయాక, జైలుకు పోయాక, జైలు 5 నెలలు ఉండాక. రవీంద్రరావు గారు ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. కవిత ఒక ట్వీట్ ఇప్పుడే చేసినట్లు తెలుస్తుంది. నిజం మాట్లాడితే ఇదా మూల్యం అంటున్నారు. తెలంగాణ ప్రజల కోసం 100 రెట్లు మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు. ఏంటో మూల్యం నాకైతే అర్థం కాలేదు. ఏంటి ఆమెకు మూల్యం ఏంటి అంటే సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో ఏమైనా బీఆర్ఎస్ నేతలు పెట్టించారా? ఇప్పటికైతే డైరెక్ట్గా ఆమెపై బీఆర్ఎస్ నేతలు కూడా పెద్దగా ఎవరు అటాక్ చేయలేదు. ఆమె ఏమన్నారు ముందుందాం, విన్న తర్వాత ఆమె ట్వీట్ మీద రియాక్ట్ కండి. ఇరవై 25 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు, పార్టీ ఇచ్చింది కాకుండా. ఏడికేలు వచ్చినాయి హరీష్ రావు గారికి అన్ని డబ్బులు? 100% కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే. ఆయన ఆలోచన ఏం చేసిందంటే ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్, నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేసి. మీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? 2009లో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో
మా బంధువుకు సంబంధించిన వ్యక్తులతోని 60 లక్షల రూపాయలు పంపిన హరీష్ రావు గారు రామన్నను ఓడగొట్టడానికి. నిన్నగాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసిరు, ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిది. మీ మామయ్యను ఓడగొట్టమని ఎంత అంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిర్రని. ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలి, ఓ పక్క కేటీఆర్ గారిని ఓడగొట్టాలి. నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి. అందరిని మన కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలి, విచ్ఛిన్నం చేయాలి. కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్ని. అసెంబ్లీలో అర్ధరాత్రి దాకా పెట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు అనిపించింది నాకైతే. దానికి ఈయన హీరోలాగా ఎదుర్కొన్నాడు. ఈయన 6 అడుగుల బుల్లెట్ అని పార్టీ అంతా ట్వీట్ చేస్తే, మరి 6 అడుగుల బుల్లెట్ ఎవరికి గాయం చేస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ అయితే నన్ను గాయపరిచింది, రేపు రామన్నను గాయపరుస్తారో కేసీఆర్ని గాయపరుస్తారో. జాగ్రత్తగా ఉండండి రామన్న, నేను చెప్పేది ఏం లేదు. జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. నా రిక్వెస్ట్ కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో, వారిని మీ పక్కన పెట్టుకొని నిజం మాట్లాడే నన్ను బయటకు పంపితే మరి పార్టీ బాగుంటుందా? దయచేసి ఆలోచన చేసుకోండి. నేనేమంటున్నా రామన్న మిమ్మల్ని అంటే, నా మీద మీకు కోపం ఉండొచ్చు, నా మీద ఏముందో ఎవరేం చెప్పారో నాకు తెలియదు. నేను మాత్రం నా ప్రాణం పోయినా కేసీఆర్ గారికి హాని జరగాలని కానీ కేటీఆర్ గారికి హాని జరగాలని కానీ కోరుకోను. అది నా నైజం కాదు. ఆడపిల్లలకు అట్లుండదు. ఆడపిల్లలు ఇల్లు బాగుండాలనుకుంటారు. నా మనసుకి ఎంత గాయం అయితే, నాకు ఎన్ని అవమానాలు అయితే, నాకెంత ఇన్సల్ట్ అయితే, నా మీద ఎన్ని కుట్రలు జరిగితే నేను ఇట్లా మాట్లాడుతున్నది నా బాధ, ఇది నా ఆవేదన. నాన్న చూస్తలేరేంది వీళ్ళని అన్నది ఆవేదన. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. రైట్. రవీంద్రరావు గారు, మీరు సస్పెండ్ చేసిన తర్వాత కవిత చేసిన వ్యాఖ్యలు ఇవి. అంటే బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతుంది. ఈరోజు తనపై కుట్ర జరిగింది, రేపు కేటీఆర్పై, ఆ తర్వాత కేసీఆర్పై హరీష్ రావు కుట్రలు చేస్తున్నారు అనేది ఆమె వెర్షన్గా కనిపిస్తుంది. కానీ కవిత ఏ రోజైతే విమర్శలు మొదలుపెట్టిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే గత 100 రోజులుగా కూడా కవిత అంశంలో ఎన్నడూ హరీష్ రావు రియాక్ట్ అయింది నేనైతే చూడలేదు. అసలు హరీష్ రావు చేసిన కుట్ర ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఏమో మరి ఇక ఎంతసేపు కేసీఆర్ గారికి ద్రోహం తలపెట్టారు, ఇక పార్టీలకు కుట్రలు చేశారంటారు, కానీ తనకేం చేశారనేది చెప్పడాలే కదా. హరీష్ రావు గారు కవిత గారికి ఏం చేశారనేది చెప్పడాలే. ఆమె బాధ ఏంటో అర్థం కాదు. మరి ఆ బాధ అనేది ఆస్తులు అంటున్నారు, హరీష్ రావు గారికి ఇన్ని డబ్బులు ఎక్కడి అని. మరి జనం కూడా అడుగుతున్నారు నిన్న మొన్న కవిత గారికి ఇన్ని డబ్బులు ఎక్కడి అని. దానికి మేమే సమాధానం చెప్పాలి. కవిత గారికి ఇంత సంపద ఎక్కడిది తెలీదా? కళ్యాణ్ గారు, మీకైనా మనకైనా ఎవరికైనా ఇది ఒక వైపు ఇస్తుంటే ఏళ్ళు చూయిస్తే 4 వేళ్ళు మన వైపు చూయిస్తే అనే విషయం ఉండాలి కదా. ఇన్ని ఆరోపణలు చేస్తుంటే అంత అమ్మాయి కూడా కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి యావత్ దేశంలోనే అతి కీలకమైన రాష్ట్రాన్ని సాధించి అనేకమైన సమైక్యవాద కుట్రల్ని ఎదుర్కొని అనేకమైన అబండాల్ని ఎదుర్కొని వీరోచితంగా పోరాడి రాష్ట్రాన్ని తెచ్చిన నేత 10 సంవత్సరాలు అద్భుతంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిన నేత ఇంత అమాయకంగా ఉంటారన్నా? రైట్. ఏంటి ఏంటి మీ యొక్క కంప్లైంట్? రైట్. రవీంద్రరావు గారు, మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మాతో పాటు ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ గారికి తెలంగాణ అన్నా లేకుంటే తెలంగాణలో వచ్చే కొత్త పార్టీలు అన్నా వాటి అన్నిటి ఆవిర్భావ సమయంలో కూడా ప్రకాష్ గారు చాలా కీలకంగా ఉండే వ్యక్తి, కేసీఆర్కు సుదీర్ఘ కాలం నుంచి పరిచయం ఉన్న వ్యక్తి. అసలు ప్రకాష్ గారు, కవిత ఈరోజు నమస్తే అండి. కవిత ఈరోజు పెట్టిన ప్రెస్ మీటు, అందులో చెప్పిన అంశాలు, ముఖ్యంగా హరీష్ రావును టార్గెట్ చేయడం ఏంటి, ఎందుకు అంటే మీకేమనిపిస్తుంది? హరీష్ రావును టార్గెట్ చేయడం అనేది ఏ రకంగా చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే లాభం కాదు. అది మీకేమనిపిస్తుంది? అది మనం అట్లా పైన చూడొద్దండి. ఆమె టార్గెట్ చేసింది కేసీఆర్ని,
ఆమె టార్గెట్ చేసింది కేటీఆర్ని, ఆమె టార్గెట్ చేసింది టీఆర్ఎస్ని. హరీష్ రావు భుజాల మీద పెట్టి వాళ్ళని కాలుస్తున్నది ఆమె. ఓకే. ఎందుకంటే కాళేశ్వరంలో అవినీతికి మొదటి బాధ్యుడు ఎవరైతారో, ఒకవేళ నిజంగానే అవినీతి ఉందని కవిత ఆరోపిస్తా ఉంది. ఇప్పటిదాకా టీఆర్ఎస్ క్యాడరే కాదు, బయట ఉన్న వాళ్ళు కూడా ఊరికే గాలికి చెప్పారు అవినీతి ఉంది అవినీతి ఉందని. అవును. కానీ ఇట్లా బలంగా చెప్పిన వాళ్ళే లేరు ఇప్పటిదాకా. అవినీతి ఉంది, ఆ డబ్బులు తీసుకొచ్చి ఎమ్మెల్యేలకు ఇచ్చాడు క్యాండిడేట్లకు అని చెప్పి ఒక్క ఆధారాన్ని కూడా రేవంత్ రెడ్డి చూపెట్టలేకపోయాడు ఇప్పటిదాకా. అంటే ఈమె ఎవరికి ఉప్పందిస్తుందండి? సిబిఐకి ఉప్పందిస్తుంది. పైకేమో మా నాన్న మీద సిబిఐ విచారణ జరుపుతారా, తెలంగాణ బగ్గుమనాలే అని చెప్పి పైకి చెప్తా ఉంది. ఇవి ద్వంద్వ విధానాలు బంద్ చేయాలని చెప్పాలి ఆమెకి. నేనైతే సీరియస్ గా రవీంద్రరావు గారు ఆ పార్టీ నాయకుడు, ఆమెను సస్పెండ్ చేసిన వ్యక్తి. కానీ నేనేమంటున్నా అంటే సీరియస్ హెచ్చరిక కనుక కవితకు చేయకపోతే, ఇది టిఆర్ఎస్ అనేది తెలంగాణ ఇంటి పార్టీ తప్ప కేసీఆర్ ఇంటి పార్టీ కాదండి ఇది. ఎందుకంటే పెట్టిన దానిలో నేనున్నాను, జయశంకర్ గారు ఉన్నారు, ఇన్నయ్య గారు ఉన్నారు, ఎంతో మంది ఉన్నాం. ఇది కేవలం కేసీఆర్ ఇంటి పార్టీ కాదు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఏంటంటే వారసత్వ ఆస్తి కాదు, అది కేసీఆర్ తెలంగాణ సొత్తు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఒక జాతి పితగా భావించే వ్యక్తి. కేవలం కవిత గారికి పిత కాదు ఆయనే, మొత్తం తెలంగాణ ప్రజలకు పిత ఆయనే. ఇవాళ తెలంగాణ సౌభాగ్యం ఆయన మీద ఆధారపడింది. ఇవాళ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఓ పక్కన మళ్ళీ దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి వైపు వెళ్తున్నాము. ఇంకో వైపు ఏంటంటే కాళేశ్వరం మీద కుట్రల పరంపర కొనసాగుతా ఉన్నది. తెలంగాణ నాశనం చేసే కుట్రలో కవిత భాగం కావడం ఏందండి అసలు? అంటే ప్రకాష్ గారు ఎందుకు, అంటే ఎవరి కోసం అంటే ఏం చెప్తారు? ఈ ఆరోపణలు, ఈ విమర్శలు, కవిత ఇలా మాట్లాడడం ఎవరి కోసం? అది కవిత సహజ స్వభావం అయితే కాదు. ఆమె మీద బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ఎవరన్నా, లేదా ఏదన్నా ప్రలోభానికి గురి చేసి ఒత్తిడి చేస్తున్నారా? ఎందుకంటే కేవలం కుటుంబ సభ్యుల మీదనో హరీష్ మీదనో కోపం వస్తే ఇంత సీరియస్ నిర్ణయాలు తీసుకోరు. తనను బయటికి పంపించడానికి ఎంత తొందరపడ్డదంటే ఆమె, ఇక మీరు పంపుతారా పంపరా అన్నట్టుగా మాట్లాడింది. అవును. నిన్న మొన్నటి దాకా నేను కూడా ఆమెను ఎంతో ప్రయత్నం చేశాను. వీళ్ళు ఎవరికి చెప్పలేదు. నేను రవీంద్రరావు గారికి తెలియదు, కేసీఆర్ గారికి తెలియదు, కేటీఆర్ గారికి తెలియదు. నేను ఎంతో ప్రయత్నం చేశాను ఆమెను. ఇది తెలంగాణ సమస్య అమ్మా, మీ ఇంటి సమస్య కాదు. మీ నాన్న బాగా సీరియస్ ప్రాబ్లమ్స్ తో ఉన్నాడు. నువ్వు ఇట్లా చేయడం వల్ల ఆయన హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతున్నది. ప్రకాష్ గారు, నాకు గుర్తుంది మన డిబేట్ లో కూడా ఒకసారి మీరు కేసీఆర్ కూడా సూచన చేశారు, కవితను పిలిచి మాట్లాడాలి, ఏదో ఒకటి సెట్ చేయాలని నాతో కూడా అన్నారు మీరు డిబేట్ లో. ఎస్ మేము అంటే ఇప్పుడు తెలంగాణ కోసం మొదటి నుంచి, ఇప్పుడు వీళ్ళ కుటుంబం రాకముందే 96లో కదండి నేను, జయశంకర్ గారు, ఇన్నయ్య గారు మేమంతా ప్రయత్నం మొదలుపెట్టింది. అయితే ఇది ఇంటి కుటుంబం సమస్యగా మార్చకూడదు కళ్యాణ్ గారు. ఇది ఏంటంటే ఇది తెలంగాణకు సంబంధించిన సమస్య. ఇవాళ వాళ్ళ కుటుంబంలో కలతలు ఉంటే ఉండొచ్చు, అవి ఇంటర్నల్ గా పరిష్కరించుకోవాలి. మన 5 ఏళ్ళే సమానంగా ఉండవు. కుటుంబంలో అందరి అభిప్రాయాలు ఒక్క తీరు ఉంటాయని ఎవరు అనుకోము. కానీ ఇట్లా రచ్చకెక్కడము, తర్వాత పార్టీని బలి చేసే ప్రయత్నం చేయడము. నేను ఆ పార్టీలో ఇప్పుడు సభ్యుని కూడా కాదు, కానీ ఇది తెలంగాణ కోసం ఉన్న ఏకైక దిక్కు టిఆర్ఎస్ అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని చెప్పి ఒక ఛాన్స్ ఇచ్చారు. కానీ ఇవాళ వాళ్ళే పశ్చాత్తాపడే పరిస్థితి ఉన్నప్పుడు ఆల్టర్నేట్ ఏంటి మళ్ళీ తెలంగాణకు? ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నా, బండి సంజయ్ కావాలన్నా, ఈటల రాజేందర్ కావాలన్నా అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ తెలంగాణ గురించి తెలిసిన వ్యక్తి, 10 ఏళ్ళు దాన్ని కాపాడుకున్న వ్యక్తి, విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు నడిపించిన వ్యక్తి, 14 ఏళ్ళు ఉద్యమం చేసిన వ్యక్తి, కేసీఆర్ను ఒక వ్యక్తిగా చూడమండి. ఆయన 4 కోట్ల తెలంగాణ ప్రజల ఒక శక్తిగా చూస్తాం. ఎన్ని తప్పులన్నా చేయనియండి ఆయన. కానీ ఆయనే ఇవాళ తెలంగాణకు రే ఆఫ్ ద హోప్, అంటే ఆశా కిరణం లాగా ఉన్నాడు. డైరెక్ట్ గా ఆయన మీద డైరెక్ట్ అటాక్ చేయలేక హరీష్ రావు భుజాల మీద, సంతోష్ రావు భుజాల మీద తుపాకీ పెట్టి ఆమె ఇండైరెక్ట్ గా కాలుస్తున్నది వాళ్ళ తండ్రిని, వాళ్ళ అన్నను, అందరం కలిసి సృష్టించిన పార్టీని. రైట్. ప్రకాష్ గారు, మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అనిల్ గారు, కవిత సరే ఆ పార్టీ విషయం, పార్టీలో అంతర్గత విషయాలు మాట్లాడింది మనం విన్నాం. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఈ కవిత ఇష్యూలో ఒక కేంద్ర బిందువుగా మారాడు మీ ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే కవిత నిన్న ప్రెస్ మీట్లో ఈరోజు కూడా మాట్లాడుతూ హరీష్ రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు, సంతోష్ మీద, హరీష్ రావు మీద కేసులు ఉండవు, కేటీఆర్ని, కేసీఆర్ని మాత్రం కేసులు పెడతారు, ఇలాంటి వ్యాఖ్యలు ఆమె చేశారు. ఇక బయట
రవీంద్రరావు లాంటి వాళ్ళు, ప్రకాష్ రావు లాంటి అందరూ పైకి చెప్పకపోయినా కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అనే ఒక చర్చ బయట చాలా పెద్ద ఎత్తున ఉంది. ఒక్కసారి దీనికి సంబంధించి కవిత ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం, చూసాక మీరు రియాక్ట్ అయ్యండి. 25 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు, పార్టీ ఇచ్చింది కాకుండా. ఏడికేలు వచ్చినాయి హరీష్ రావు గారికి అన్ని డబ్బులు? 100% కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే. ఆయన ఆలోచన ఏం చేసిందంటే ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్, నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేశారు. మీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? 2009లో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధువుకు సంబంధించిన వ్యక్తులతోని 60 లక్షల రూపాయలు పంపిన హరీష్ రావు గారు రామన్నను ఓడగొట్టడానికి. నిన్నగాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిది, మీ మామయ్యను ఓడగొట్టమని ఎంత అంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిర్రని. ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలి, ఓ పక్క కేటీఆర్ గారిని ఓడగొట్టాలి. నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి, అందరిని మన కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలి, విచ్ఛిన్నం చేయాలి. కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్ని. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట తెలుసుకున్నాను. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకి తోడుకుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధునోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతోని ఉంటాడా? నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతోని కలిసి, లేకపోతే వాళ్ళ మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు. మేము చూస్తే చాలు. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి, మీ కుటుంబ పంచాయతీలనో మీ కుల పంచాయతీలనో మమ్మల్ని లాగకండి. కోట్ల రూపాయలు ఇయ్యవు, 1000 కోట్లు సంపాదిస్తే ఇవాళ పక్కన చూస్తున్నారు. 110 నెలల అధికారంలో ఉండి నెలకు 1000 కోట్లు తగ్గకుండా 1,00,000 కోట్ల పైన దోసుకున్న ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటారు. ఒకరొకరు పంపకాలలో తేడా వచ్చి బావ, బామ్మర్ది, అక్క, తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవ్వనికి వాడు బల్లాలు తీసుకొని ఈపులో ఒడుచుకునే పరిస్థితి వచ్చింది. తన సహజ సిద్ధమైన వైఖరితో, సహజ సిద్ధమైన శైలిలో మళ్ళొకసారి కేసీఆర్ని, ఆయన కుటుంబాన్ని రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. అయితే రేవంత్కు కేంద్ర బిందువుగా మారారు ఒక పాయింట్. రెండోది, మీరు నిజామాబాద్ జిల్లానే కాబట్టి అక్కడ మీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ కూడా ఆమె ఇప్పుడు రిజైన్ చేసింది అనుకోండి. నిజంగా అంటే కవితను ఓడించే ప్రయత్నం కూడా అక్కడ జరిగిందా? అందుకే ఓడిపోయారామే? మీరు అక్కడ రాజకీయ అవగాహన కూడా మీకు ఉంటుంది. ఒకటి, కవిత గారి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు అందరికీ అర్థమైంది అనుకుంటాం. షీ హెస్ టార్గెటెడ్ ఓన్లీ హరీష్ రావు. డైరెక్ట్గా హరీష్ రావు గారిని టార్గెట్ చేసింది. హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ అన్ని విషయాలు, ఇవన్నీ తెలిసిన విషయాలే, ఇవన్నీ హరీష్ రావు గారిని టార్గెట్ చేసేటప్పుడు బయట ప్రచారంలో ఉన్న విషయాలే. హరీష్ రావు గారు ఏ విధంగా 2018 ఎన్నికల్లో 25 మందికో 30 మంది ఎమ్మెల్యేలకు ఆ రోజు డబ్బులు సమకూర్చారని చెప్పేసి, ఆ తర్వాత హరీష్ రావు గారు ఆ తర్వాత జరిగిన ఎక్స్పాన్షన్లో ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హరీష్ రావు గారిని క్యాబినెట్లోకి తీసుకోలేరు. అవన్నీ హరీష్ రావుని తీసుకోలేరు కాబట్టి కేటీఆర్ని కూడా తీసుకోలేరు. కేటీఆర్ ఇద్దరిని తీసుకోలేరు. హరీష్ రావు గారిని తీసుకోవాలని లేకుండా, ఎందుకంటే ఆయన కుట్రలు సరే, వీళ్ళు ఇక ఫోన్ ట్యాపింగ్ అంతా వీళ్ళకి అలవాటే కాబట్టి అన్నీ తెలుసుకున్నారు. ఇంటెలిజెన్స్ని పెట్టుకొని హరీష్ రావు గారు ఏ విధంగా కుట్ర పన్నినరో అది ఆ తర్వాత కాదా అనిల్ గారు, నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే హరీష్ రావు గారు కుట్ర పన్నారా అక్కడికి వస్తున్నా. అసలు అవన్నీ వాస్తవం అనుకున్నా, హరీష్ రావుని కవిత టార్గెట్ చేయడం పార్టీ కోసమే అంటున్నారు, ఎలా సాధ్యం అని నేను అక్కడికే వస్తున్నాను. హరీష్ రావు గారిని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఇది ఒక పెద్ద డ్రామా అని నేను చెప్తున్నాను. ఓకే, దిస్ ఇస్ ఎ బిగ్ డ్రామా. దీని మొత్తం అందుకే ఆ లోతుగా చర్చ జరిగినప్పుడు ఇదంతా అర్థమవుతుంది. ఇప్పుడు హరీష్ రావు గారి పైన ఏవైతే ఇవాళ కవిత ఆరోపణలు చేసిందో అవన్నీ కూడా ప్రచారంలో ఉన్నాయి. ఆ తర్వాత హరీష్ రావు గారు క్యాబినెట్లోకి తీసుకునే ముందు కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబాన్ని పిలిచి మాట్లాడిండు. అవన్నీ ఏవైతే ఆయన కుట్ర పన్నిండో అవన్నీ విషయాలను కూడా ఆయన దగ్గర ఎవిడెన్సెస్ని కూడా బయటపెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ తర్వాత తప్పైందని ఒప్పుకున్నాడని చెప్పేసి ఆ తర్వాత హరీష్ రావు గారిని
క్యాబినెట్లోకి తీసుకున్నారని చెప్పేసి ప్రచారం ఉంది. ఇది అందరికి తెలిసిన విషయం. అది లోపల ఏం జరిగింది ఏం జరగలేదు అనేది నాకు తెలియదు, కానీ ఇది ప్రచారంలో ఉన్నమాట వాస్తవమే. హరీష్ రావు గారు కుట్రలు పన్నిండ్రు. హరీష్ రావు గారు ఈటెల రాజేందర్ గారు కలిసి ఇద్దరు కూడా కుట్రలు పన్ని అవసరమైతే కేసీఆర్ని పక్కకు పెట్టి బీజేపీతో పొత్తు పెట్టుకొని సరే బీజేపీని ఆ రోజు బీజేపీని వాడుకొని ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కూడా ఆలోచన చేసిండని చెప్పేసి హరీష్ రావు గారి పైన ఆరోపణలు ఉన్నమాట వాస్తవం ఇవి. సో ఇవన్నీ కూడా ఇవాళ బయట పెట్టింది కవిత గారు. మరి అక్కడుండి ఇప్పుడు హరీష్ రావు గారు హీఈస్ బికమింగ్ స్ట్రాంగ్ డే బై డే. నమ్ముతున్నారా మీరు అనిల్ గారు? కవిత చెప్పిన అంశాలు కానీ బయట ఉన్న ప్రచారాలు కానీ హరీష్ కుట్రలు కానీ అన్ని నమ్ముతున్నారా? అంటే ఇప్పుడు ఎందుకు నమ్మాల్సి వస్తుంది అని అంటే ఇవాళ కవిత గారిని బయటికి పంపించారు కదా. కవిత గారిని ఎందుకు పంపించుంటారు? అక్కడ ఉండి చేయలేని పనిని కవితని బయటికి పంపిస్తే కవిత చేయగలుగుతుంది అని చెప్పేసి ఇవాళ హరీష్ రావు గారిని డిఫేమ్ చేయాలి, హరీష్ రావు గారు చేసిన కుట్రలను బయట పెట్టాలి, హరీష్ రావు గారిని ప్రజలు 100% అదే జరిగి ఉంటుందని నా ఆరోపణ. 100% అదే జరుగుతుందని నా విశ్లేషణ. ఇక బయటికి పంపిస్తే హరీష్ రావుని ఫస్ట్ ఫినిష్ చేయాలి. హరీష్ రావుని ఫినిష్ చేయడమే లక్ష్యంగా కవితను బయట కేసీఆర్ కేటీఆర్ పంపించారు, అందుకే ఆమె హరీష్ రావుని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనేది కాంగ్రెస్ వెర్షన్గా కనిపిస్తుంది. దాని వెనుక రేవంత్ రెడ్డి నేను లేను అని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు రవీంద్రరావు గారు? ఇందులో వాస్తవం ఉందా? మీరే కదా ఆమెను సస్పెండ్ చేశారు. మరి కేసీఆర్ కేటీఆర్తో పాటు మీ ప్లాన్ కూడా ఉందా ఇందులో? ఇదంతా వారు చెప్పినట్టు కాంగ్రెస్ స్క్రిప్టే ఇట్లుంటది. ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ఇది. దేశ రాజకీయాలలో కుటుంబాలను గెలిచడంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద దిట్ట. ఇవాళ ఏం చేస్తున్నారు? హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ తండ్రిని అన్నని సెంటిమెంట్ గా అనడం లేదన్నట్టుగా అంటూ ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పినట్టు హరీష్ రావు గారిని అంటే హరీష్ రావు గారితో అన్నయ్యన్ని ఎవరికి తగులుతాయి? ఖచ్చితంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారికి కదా. కనుక బాణం ఎటు సంధిస్తే ఎటు పోతుంది అనేది ఇదంతా స్క్రిప్ట్. ఇది కవితను వాడుతున్న తీరిది, కేసీఆర్ కుటుంబంలో పెడుతున్న చిత్సిది. వీటన్నిటినీ మేము అంచనా వేలక ఆమెను సస్పెండ్ చేసేది ఏమన్నా చేసుకునియండి. ఇవాళ ప్రతిపక్ష పార్టీకి అస్త్రంగా తయారయ్యేలా మాట్లాడుతున్న తీరు, కేసీఆర్ గారి ప్రతిష్టని దిగజార్చే తీరు, పార్టీని ఏ రకంగా అంతం చేసే తీరు, బీజేపీ తోటి ఎలియన్స్ అనేది ఆ రోజు మాట్లాడారు, పార్టీ ఉండేది పోతేందని ఈ రోజు మాట్లాడారు. ఎవరికి అక్కడికి వస్తున్నాయి? ఎవరి రాజకీయ లబ్ధికి ఇవి చేకూరుతున్నాయి? నీ మాటలు చేతలు కేసీఆర్ గారికి అక్కడికి వచ్చేటియా? మీరు అంటున్నా కడిగిన ముత్యం కేసీఆర్ గారు అవుతారా? నువ్వు మాట్లాడే తీరికి ఇది ఖచ్చితంగా ఒక్క విధానం ప్రకారం రెండు జాతీయ పార్టీలు నడుపుతున్న తీరి. ఆమె ఈ రెండు జాతీయ పార్టీలో ఇవాళ బందీ అయిందనేది వాస్తవం. కేసీఆర్ గారిని అంతం చేయడం కోసం రెండు ప్రభుత్వాలు రెండు జాతీయ పార్టీలకి కవిత తోడైందనేది అర్థమవుతుంది. ఇది ప్రజలకు అర్థం కాదు. ఇంతకుముందు వారు మాట్లాడుతూ అంటారు తెలిసిందే కదా, మీరే అంటారు ఇది ఇట్లాంటి చర్చ ఉంది, ఇట్లాంటి ప్రచారం ఉంది, ఇది తెలుసు కదా అందరికీ. ఎవరు తెలుసండి? చూసిండ్రా? డబ్బులు పంచింది, లెక్కలు ఉన్నాయా? లోపల ఏం జరిగిందో తెలుసా? కుటుంబంలో ఏం జరిగిందో తెలుసా? తెలిసినట్టుగా గతంలో ప్రచారం ఉంది కదా, గదేమి చెప్పింది కదా. అంటే రవీంద్రరావు గారు ఇప్పుడు కేసీఆర్కి స్వయాన ఆయన కూతురు కవిత ఆమె చేసిన విమర్శలు, ఆమె చేసిన అలిగేషన్లు, ఆమె చేసిన వ్యాఖ్యలు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, హరీష్కి సంతోష్ చేశారని ఆమెనే చెప్తున్నారు, బీజేపీతో విలీన చర్చలు జరిగాయని ఆమెనే చెప్తున్నారు. అవి ప్రతిపక్షాలకు ఆయుధంగా మారవా? జనం నమ్మరా వాటిని? ఆ టాస్క్ ఆమె తీసుకున్నది. ఇవాళ రెండు ప్రభుత్వాలు కేసీఆర్ గారు అవినీతిని బయట పెట్టలేకపోయినాయి. మీకు తెలీదా కళ్యాణ్ గారు? బీజేపీ రెండో టర్మ్ నుంచి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని లక్ష్యంగా ఎంచుకున్నది. ఎన్ని ఇన్కమ్ ట్యాక్స్ దాడులని ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, కాంట్రాక్టర్ల మీద, కాళేశ్వరం ప్రాజెక్టు భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరి మీద దాడులు జరిగినాయి. ఏం దొరకబట్టినరు? 20 నెలలు అవుతుంది. ఎన్ని కమిషన్లు అయినాయి? ఇవాళ గోష్ కమిషన్ లో ఎంత అవినీతి జరిగిందని తెలిసారు. విద్యుత్ కమిషన్ లో
ఇంత అవినీతి జరిగిందని తెలిసారు. ఈ కమిషన్లు ఇవన్నీ తేలడాలే, కేసీఆర్ గారు దొరకడాలే, కేసీఆర్ గారి కుటుంబానికి రావాల్సిన కళ్యాణ్ గారు బయట వాళ్ళు చెప్తే నమ్మరని చెప్పేసి ఇవాళ కవిత గారు బయట వాళ్ళు చెప్తే నమ్మరని చెప్పేసి ఇలా కవిత గారు చెప్తే ప్రజలు నమ్ముతున్నారా లేదా? ఇదే హరీష్ రావు గారు రీసెంట్గా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రవణ్ గారిని ఎమ్మెల్సీ క్యాండిడేట్గా బీఆర్ఎస్ నామినేట్ చేస్తే ఆమె చెప్పింది కదా, హరీష్ రావు ఎక్కడ చెప్పలేదు. ఆమె చెప్పింది కదా అంటున్నా. ఆమె చాలా క్లియర్ గా ఏమని చెప్పింది, బీజేపీ వాళ్ళు వచ్చి నన్ను అడిగారు నమ్మాలనే ఉంది అంటున్నాను. మరి నేను అదే ఆమెతో చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ చెప్పలేరు కాబట్టి కుట్రలన్నీ కూడా వాళ్ళు డైరెక్ట్ గా చెప్పలేరు. హరీష్ రావు గారు పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా ఎవరు చెప్పినా నమ్మరు. అయితే కుటుంబ సభ్యులే చెప్పాలి, లేకపోతే బయట వాళ్ళు చెప్తే నమ్మరు. కాబట్టి హరీష్ అందుకే కవిత గారిని బయటికి తీసుకొచ్చి నువ్వు వెళ్ళిపో, నువ్వు మాట్లాడి విషయాలని బయట పెట్టు, హరీష్ ని ఫస్ట్ డిఫేమ్ చేయు ఇది బీఆర్ఎస్ లో. అడుగుదాం ప్రకాష్ గారిని అడుగుదాం. ప్రకాష్ గారు, ఇక్కడ అనిల్ గారి వెర్షన్ ఏంటంటే హరీష్ రావుని టార్గెట్ చేయడం అనేది లక్ష్యం ఇక్కడ. అందుకోసం కవితను బయటకు పంపించి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుపై దాడి చేపిస్తున్నారు అనేది ఒక పాయింట్. రెండోది, రవీంద్రరావు గారేమో అది కాంగ్రెస్ స్క్రిప్ట్, అందులో భాగంగానే కాంగ్రెస్ బీజేపీ రెండు అందులో భాగంగానే కవిత మాట్లాడుతున్నారని రవీంద్రరావు గారు అంటారు. అది కేసీఆర్ కేటీఆర్ స్క్రిప్ట్ అని అనిల్ గారు అంటారు. ఇంకొక వెర్షన్ కూడా ఇక్కడ ఉంది, కవిత వెనుక రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నారని ఒక చర్చ బయట ఉంది. రెండోది, కవితపై లిక్కర్ కేసు ఉంది కాబట్టి ఆమెను ప్రలోభ పెట్టో భయపెట్టో ఆమెను అప్రూవల్గా మార్చుకొని బీజేపీ చేపిస్తుందని చర్చ ఉంది. ఏంటి అసలు కవిత చుట్టూ ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ చుట్టూ ఏం జరుగుతుంది, ఈ వాదనల్లో ఎందులో వాస్తవం ఉంది? మీరు ఒక న్యూట్రల్ పర్సన్, మీరు బీఆర్ఎస్ నాయకుడు కూడా కాదు, మీరు ఒక విశ్లేషకులు, అదే సమయంలో తెలంగాణ కోసం కాంక్షించే వ్యక్తి. ఎస్, అయితే ఒకటి కళ్యాణ్ గారు, ఇప్పుడు అనిల్ భాయ్ అన్నది నిజమని మనం నమ్మాలనుకుంటే కేసీఆర్ అంత అశక్తుడా? హరీష్ను పక్క పెట్టడానికి ఆయనకు 5 నిమిషాల కంటే ఎక్కువ కాదు. హరీష్ను ఇప్పుడు లండన్ లో ఉన్నాడు హరీష్. అవును నాన్న నువ్వు రాకి ఇంకా పాలిటిక్స్ నుంచి కొంచెం దూరంగా ఉండు అంటే థ్యాంక్ యూ మామయ్య అంటాడు అంతే. ఇంకా ఆయన ఏం అనడు, ప్రెస్ మీట్ పెట్టాడు లండన్ లో. ఇంటర్నల్ గా మాకు తెలుసండి, ఇంటర్నల్ గా మేము చెప్పలేని విషయాలు చాలా ఉన్నాయి. హరీష్ రావు గారి మీద ఈ రెండోసారి ఎన్నికలకు కేసీఆర్ పోయేటప్పుడు 2018లో ఎంత ప్రెజర్ వచ్చింది ఆయనకు, ఢిల్లీ నుంచి కానీ ఇతర కోణాల నుంచి కానీ. నేరుగా ముఖ్యమంత్రిని చేస్తాం మీరు రండి అని చెప్పి ఎంతమంది అడిగారు. స్పెక్యులేషన్స్ మీకు తెలియదా కళ్యాణ్ గారు? అవును. తర్వాత మినిస్టర్ గా ఆయనను సెకండ్ టైం ఛాన్స్ ఇవ్వనప్పుడు మాలాంటి వాళ్ళం కూడా పోయి అన్నాం, మేము మీకు ఇంత అవమానం జరుగుతుంటే మేము చూడలేకపోతున్నాము, ఒకవేళ ఇదే కంటిన్యూ అయినట్టయితే ఇంకా అందులో ఉండి చేసేదేముంది నువ్వు అని చెప్పి నేనే డైరెక్ట్ అన్నాను. నేను అంటే కూడా లేదు, నేను ఈ పార్టీలో పుట్టాను, మామయ్య లేకుండా నాకు రాజకీయ భవిష్యత్తు లేదు, నేను ఆయన మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక సామాన్య కార్యకర్త లాగా. అంటే ప్రకాష్ గారు మీకు అంటే నేను కూడా ఒక సందర్భంలో విన్నాను, హరీష్ గారు అన్న మాట ఒకటి మీకు గుర్తు చేస్తాను, మీతో కూడా అనే ఉంటారు ఆ మాట. ఆయన అన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు నిజంగా గొప్ప లీడర్, 2-3-4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, అంత గొప్ప లీడర్, కానీ ఇప్పటికీ ఆయన ఒక మరక వెంటాడుతుంది, మామను వెన్నుపోటు పొడిచాడని. ఆ మరక నాకొద్దు, అదే చాలా సందర్భాల్లో అన్నారు ఆయన. ఆయన సాటిస్ఫై అయ్యండి. ఇప్పుడు మీకు నేను కొన్ని విషయాలు తేడతెల్లని చేస్తాను కవిత ఆరోపణల నుంచి. హరీష్ రావు గారింటికి ఎప్పుడన్నా మార్నింగ్ టైంలో అనిల్ గారు మీరు అందరికి సన్నిహితులే, మిమ్మల్ని మేము కాంగ్రెస్ కరడుగట్టిన కాంగ్రెస్ వాది కూడా నేను చూడను మిమ్మల్ని, ఎందుకంటే మొదటి నుంచి కూడా మీరు ఒక జెన్యున్ పర్సన్ గా వచ్చారు అమెరికా నుంచి ఇక్కడ ఇంటెలెక్చువల్ గా. అయితే పొద్దున ఒకసారి అందరం వెళ్దాం మనం, రవీంద్రరావు గారు ఆయన కంటే తెలుసు రవీంద్రరావు గారికి. ఆయన మార్నింగ్ ఆయన జేబులో ఒక చిట్టి ఉంటుందండి, డైలీ కనీసం 10-15 మందికి ఆయన డబ్బులు ఎవరెవరికి ఎంత ఇవ్వాలని రాసి వాళ్ళ పిఏ చేతిలో పెడతాడు. ఒకరేమో హాస్పిటల్ అవసరం ఉంటుంది, ఒకరి బిడ్డ చదువు గురించి అవసరం ఉంటుంది, మామూలు ఉండదు. ఆయన దాన ధర్మాలు చేయడంలో ఆయన మించిన వాళ్ళు ఎవరూ లేరు. అయితే ఎమ్మెల్యేల గురించి కూడా నేను చెప్తాను. నేను కూడా ఎన్నోసార్లు ఆయనతో ఉన్నప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ లో మొదటి టర్మ్ లో గెలిచిన వాళ్ళల్లో 63 మంది ఉన్నారు కదా, ఒక 4-5 తప్ప ఎవరు కూడా సొంతంగా ఎన్నికలలో డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిచే పరిస్థితి లేని వాళ్ళు అనిల్ గారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఎలక్షన్ రాగానే పార్టీ నుంచి ఎంతో కొంత పోతుంది, కానీ ఆ సరిపోదు, వాళ్ళకు సరిపోదు. మొన్న మీరు చూశారు, పోలింగ్ కంటే 2 రోజుల ముందు అందరు క్యాండిడేట్లు వచ్చి హైదరాబాద్ లో లైన్ కట్టారు. నేను కూడా ప్రత్యేకంగా కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది, సార్ లాస్ట్ మూమెంట్ సార్, ఇవాళ ఎట్లా ఉంది పరిస్థితి, అంత అధ్వానంగా కనబడుతున్నది, మీరేమన్నా హెల్ప్ చేయండి అంటే ఎక్కడనే ప్రకాష్ మన దగ్గర లేవు కదా, అన్ని ఎగ్జాస్ట్ అయిపోయినాము, పార్టీ ఫండ్ మనం తీయకూడదు,
ఎందుకంటే మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. పార్టీ ఫండ్ లో 1500 లెక్కలు చూపెట్టాలి. మరి ఇట్లున్నప్పుడు ఎక్కడ ఎవరు ఆసరైతారండి? ఇక్కడ మాట్లాడేది కేటీఆర్ లేదా హరీష్ రావు గారు లేకుంటే కేసీఆర్ గారు. ఇలా చాలా మందికి వాళ్ళ దగ్గర పోయి అడిగే ధైర్యం ఉండదండి ఎమ్మెల్యేలలో. అందరికీ హరీష్ రావే తలలో నాలుకెలా ఉంటాడు. ముక్కు మొహం తెలియని వ్యక్తి పోయినా కూడా ఆయన ఏదైనా బాధ ఉన్నదంటే పైసలు పంపిస్తాడు. మరి ఆ తప్పెట్లయిందండి? కవిత గారు చేసే ఆరోపణ తప్పు కదా. ఎమ్మెల్యేలకు క్యాండిడేట్లకు కొన్ని డబ్బులు, అది కూడా ఎంత 5 లక్షలు 3 లక్షలు 10 లక్షలు ఆయన కోట్లు వేయలేదు ఎవరికి. అదొక ఆయన సహృదయత చిహ్నం అండి. అసలు ప్రకాష్ గారు అసలు ఎందుకు హరీష్ రావుకి కవితకి ఇంత గ్యాప్ ఉందని అసలు ఎవరు ఊహించలేదు. ఎందుకు ఇంత గ్యాప్ ఎందుకు ఉంది? అసలు పాలిటిక్స్ లోకి రాకముందు నుంచి ఉన్నదండి ఇంత గ్యాప్ ఉందా? ఇంత మీకు తెలుసా ఆమె ఎవరింటికి కోడలు కావాలండి? హరీష్ రావు వాళ్ళ ఇంటికే. అవును, మరి ఎంగేజ్మెంట్ అయినాక క్యాన్సిల్ అని తెలుసు. అవునవును, వాళ్ళ బ్రదర్ తో అయింది క్యాన్సిల్. ఇది చాలా ముందు కదా పార్టీ పెట్టడానికి. ఇప్పటి నుంచో ఉన్నాయి అవి. ఇప్పటి నుంచో ఎందుకంటాం? ఇప్పుడు ఆమె కనుక ఇట్లనే నోరు తెరిస్తే ఆమె గురించి కూడా మేము తెరవాల్సి వస్తుంది. రైట్. ఇంకా ఆమె తెల్లారి మళ్ళీ ముఖం చూపెట్టలేదు మీడియాకు. రైట్. ప్రకాష్ గారు మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. సీతారాం నాయక్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా కీలకంగా పనిచేశారు. ఎంపీగా, మహబూబాబాద్ ఎంపీగా కూడా పనిచేశారు ఆయన. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. సీతారాం నాయక్ గారు ఏమనిపిస్తుంది ఈ వ్యవహారం అంతా చూస్తే? కవిత ప్రెస్ మీటు, ఆమె సస్పెన్షను, మీ పార్టీకి సంబంధించిన అంశం కూడా ఉంది ఇందులో. ఈటెల రాజేందర్, రఘునందన్ రావు హరీష్ రావు వల్లే బయటకు పోయారన్నారు. అదే సమయంలో వాళ్ళిద్దరిని హరీష్ రావే గెలిపించాడు బీజేపీలో అంటారు. దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఇప్పుడు ఇట్లా బయటకు వచ్చి ఏదో అంటారు, ఆ ఇంట్లో ఎట్లయిపోయిందంటే ఒక వరలో 2 కత్తులు ఇమ్మడం అన్నట్టు నలుగురు అయిపోయినరు. అందులో ఆ పార్టీ ఓడిపోయింది. ఆ ఓడిపోయిన దానికి మూల్యం ఎవరు చెల్లిస్తున్నారు ఏందనేది ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళేదో అనుకునేది కుటుంబంలో అది దాన్ని బయటికి తీసుకొచ్చి అందులో ఆ పార్టీ అని వాళ్ళను లాగడం కంటే అసలు ఏం జరుగుతుంది, దాని వెనుక చరిత్ర ఏమున్నదని దాన్ని కొంచెం ఆలోచిస్తే బయట ఉన్నటువంటి టాక్ ఏంటంటే ఇటీవల ఒక 20-25 మంది ఎమ్మెల్యేలు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి అలజడి మొదలైంది, కొంచెం సరిగా లేదు కనుక ఏదో కొంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు అనేటువంటిది ఒక ఏదైనా ఒక ఈ దాంట్లో కేసీఆర్ ను మించిన వాళ్ళు ఎవరు లేరు. ఏదో ఒక ప్రయత్నం చేయబోయినప్పుడు దానిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన ఏం తక్కువ తినలేదు కదా, ఆయన ద్వారానే ఇదేదో చేస్తున్నది ఒక టాక్ బయట మీరు అన్నట్టు వైరల్ అవుతుంది. ఆ వైరల్ అవుతుంది. అదేదో వాళ్ళు తెలుసుకొని సరిగా ఉండక ఇటువంటి పరిస్థితులు ఇది రావడం దురదృష్టం అండి. ఇది నిజంగా కూడా అంటే ఏంటి మీరు అన్నది? కవిత ద్వారా కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చే ప్రయత్నం జరుగుతుంది అంటున్నారా మీరు? లేదు మీ యొక్క అది టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి ఇప్పుడు కొంత సర్వేలో కావచ్చు లేదా ఏదో రకంగా వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు ఏవి కొంత కాంగ్రెస్ పార్టీలో నెగటివ్ అయింది. ఆ ఎమ్మెల్యేలు ఇమ్మడడం లేదు. నెక్స్ట్ టార్గెట్ ఎవరుగా మళ్ళీ పోవాలి? దీనిలో పిఆర్ఎస్ లేదా బీజేపీ. అయితే బీజేపీకి ఇటువంటి అలవాట్లు ఏదో కావాలంటే మీ దగ్గర రాజీనామా చేసి రావాలి కాబట్టి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కోవడానికి రెడీ అయ్యారు. ఒకటి లేచింది. అది మరి మీ దృష్టిలో ఉందో లేదో లేచింది. లేచినాక ఎవరైతే కవితతో కాంగ్రెస్ లో కొంత ఆ సంబంధం ఉన్నటువంటి వ్యక్తులే అరే మళ్ళీ ఇదేదో జరిగేటట్టు అని ఆ పార్టీలో చిచ్చు పెట్టారు అంతేనా మీరు చెప్తుంది? అదే భూమి లేచి మీ పాయింట్ అర్థమైంది. అనిల్ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు లైన్ లో ఉండండి. అంటే సీతారాం నాయక్ గారు చెప్తున్న కొత్త పాయింట్ ఇది, నిజంగా నాకు కూడా తెలియదు. అంటే 20-25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పని అయిపోయింది అని బీఆర్ఎస్ పోయే దిశగా రంగం సిద్ధం చేసుకున్నారు. దాంతో అటు పోతే ప్రభుత్వానికి ఇబ్బంది అని కవితను రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చారు, ఇట్లా మాట్లాడిస్తున్నారు అనేది ఆయన వెర్షన్. పబ్లిక్ లో వెర్షన్ అదే పబ్లిక్ లో చెప్పండి. చాలా బాగుంది సీతారాం నాయక్. ఇది ఇంకొక స్క్రిప్ట్ అంటారా? చెప్పినా కూడా బాగున్నది అంటే బాగుంది అంటున్నారు. అనిల్ గారు కూడా బాగుంది అంటున్నారు. ఇప్పుడు బీజేపీ గురించి అసలు ఆయన తెలుసుకుంటే మంచిది. బీజేపీ పరిస్థితి ఏముంది అండ్ టీఆర్ఎస్ పరిస్థితి ఏముంది, బీఆర్ఎస్ పరిస్థితి ఏముంది, గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ విధంగా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ తో టచ్లో ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఎందుకు 2/3 వచ్చేస్తారు 26 మంది మాకు వస్తారని రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటించారు. ఆ 10 మంది తప్ప ఎవరు రాలేదు. ఆ 10 మందిలో కూడా కొంతమంది వెనకపోతే మంచిది అనే ఆలోచనలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.
అలాంటి అవన్నీ ఊహగానాలే, అవన్నీ అలాంటి ఏమీ లేదు. ఏదో సీతారాం గారు నాయక్ గారు మాట్లాడుతున్నారు. ప్రకటించారు మీరు అట్లా అంటే ఎట్లా సార్? ఏం ప్రకటించినాం సార్? పార్టీ ప్రకటించినాక మా దాని 2 by 3 ఉన్నారు, మాకు టచ్ లో ఉన్నారు అని అన్నాక కూడా మీరు మేమేదో ఊహాగానాలు మేమెందుకు సార్? మాకేమొస్తుంది అట్లా మాట్లాడితే? సో సీతారాం నాయక్ గారు మాట్లాడేదంతా బేస్లెస్, అంతా అది ఏమి లేదు, అట్లాంటిది ఏం లేదు. బీఆర్ఎస్ అనేదే లేదు. 3 ముక్కలు 4 ముక్కలు ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు కాదు. ఆ పార్టీ నాయక్ గారు కూడా బీఆర్ఎస్ తిరుగుబాటు చేసిన నేతే. నేను బీజేపీ నాయకుడు అదే అంటున్నాను నేను. అంటే మీరు బీఆర్ఎస్ పక్షాన మాట్లాడాల్సిన అవసరం లేదని అంటున్నాను నేను. అంటే సీతారాం నాయక్ గారు మాట్లాడే దాంట్లో నేను ఎందుకు బేస్ లేదు అని ఎందుకు అంటున్నానంటే, బీఆర్ఎస్ పార్టీకి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు కూడా రాలే. అసలు ప్రజలు బీఆర్ఎస్ని కోరుకోవట్లేదు, ప్రజలు ఎప్పుడూ తరిమి కొట్టినారు. బీఆర్ఎస్లో ఉండడానికి ఏమి ఇష్టపడట్లేదు ఎమ్మెల్యేలు. వాళ్ళు ఎప్పుడో కాంగ్రెస్కి రావాలను. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మన కోర్టు డెసిషన్స్గా కోర్టు మన తీర్పులు కొన్ని ఇవ్వడం వల్ల ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినా కానీ మేము బీజేపీలాగా కాదు, బీజేపీలాగా మొత్తం ఎమ్మెల్యేలు తీసుకొని భయపెట్టియడం, ఈడీ సిబిఐ ఇన్వెస్టిగేషన్లు వేసేసి ఆ రకంగా మేము తీసుకునే పరిస్థితి లేదు, అట్లా తీసుకోము కూడా. అంత అనైతికంగా బీజేపీ వాళ్ళ చేయలేము. పాపం సీతారాం నాయక్ గారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలా మాట్లాడుతుండ్రేమో, అంతేగాని అలాంటిది ఏం లేదు. లేదండి, బీజేపీకి ముచ్చట లేదు, రాజీనామా చేస్తేనే రావాలి. ఈ బెదిరించుడు ఎక్కడిది? మీరే తీసుకుంటారు సార్. ఇవన్నీ మొత్తం రాష్ట్రాల పేర్లు అన్ని చదవమంటే చదువుతాను సార్. ఎక్కడ రాజీనామాలు చేశారు సార్? గోవాలో రాజీనామాలు చేసినరా? ఇంకా వేరే రాష్ట్రాల్లో ఇక్కడ రాజీనామాలు చేసినరా? మీరు ఎవరు రాజీనామాలు చేసింది సార్? తీసుకోలేదు అది. రవీంద్రరావు గారు, ఇప్పుడు సీతారాం నాయక్ గారు చెప్పిన పాయింట్ ఇంకొక కొత్త పాయింట్ ఉంది. ఇది ఒక్కొక్కరి వెర్షన్ ఒక్కొక్క రకంగా ఉంది. గుత్తా సుఖేందర్ రెడ్డికి మాత్రం కవిత ఫోన్ చేశారట, తన రాజీనామాను ఆమోదించాలని కోరారు, ఆ లేఖ కూడా ఇచ్చేశారు. సరే, ఆ ఎమ్మెల్సీ ఖాళీ అవుతుంది, మీ జిల్లా ఎమ్మెల్సీ నిజామాబాద్ లోకల్ బాడీ. ఏం చెప్తారు? సీతారాం నాయక్ గారు చెప్పిన దాంట్లో ఏమైనా ఉందా, వాస్తవం ఉందా, అట్లా కూడా ఉందా ప్లాన్? నిజంగా కూడా చాలా అసహనమైతుంది. ఇక మంత్రుల పనితీరు, ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి నడుతున్న పర్సంటేజ్ల పనితీరు, ఆ సెటిల్మెంట్స్, ఎమ్మెల్యేలు, ప్రజల వ్యతిరేకత, ఇచ్చిన 6 గ్యారెంటీలు, 13 హామీలు, ప్రజా వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది. ఒక్కొక్క ఎమ్మెల్యేలు నియోజకవర్గాల తిరగాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకనే దాంట్లో ఇమ్మడలేమనే పరిస్థితి అయితే వచ్చేసింది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్ వైపు చూసేలా ఉంది. ఇలా ఏ గ్రామాలైనా చూడండి, కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మేము కేసీఆర్ గారిని ఓడించి తప్పు చేస్తామని ఇవాళ ప్రజలు భావిస్తున్నారు. స్వచ్ఛందంగా వేల మంది రోడ్ల మీద, ఏ జిల్లాలో, ఏ పట్టణంలో, ఏ పల్లెల్లో అయినా చూడండి, ఖచ్చితంగా సీతారాం గారు చెప్పినది వాస్తవం. కాంగ్రెస్ లో పోయిన ఎమ్మెల్యేలే కాదు, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావైంది. వారు రేవంత్ రెడ్డి గారు మోడీ గారి ఎజెండాను అమలు పరుస్తున్నాడు. బీజేపీని అధికారంలో తేవడానికి అవసరం ప్రయత్నం చేస్తాం తప్ప కాంగ్రెస్ ను బతికించే ప్రయత్నం చేయడం లేదనేది వాస్తవం. రైట్. ఒక చిన్న బ్రేక్ తర్వాత ప్రకాష్ గారితో మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో? నిజంగా కవిత రూపంలో ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం విపక్షాలు ఏవైనా చేశాయా, లేకుంటే సీతారాం నాయక్ గారు అన్నట్టు ఇంకెవరైనా అన్నట్టు ఇలాంటి చర్చ జరుగుతుందా? హరీష్ రావు గారి అస్తిత్వాన్నే ప్రశ్నించేలా హరీష్ రావు గారి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు, హరీష్ రావు నడిపిస్తున్నాడు, పార్టీని భూస్థాపితం చేసేందుకు హరీష్ రావును అస్త్రంగా వాడుకుంటున్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఒక ఫ్లైట్లో వెళ్ళారు. అదే ప్రత్యేక ఫ్లైట్ కాదు, నాకు తెలిసినంతవరకు అప్పుడు ఎప్పుడో రఘునందన్ రావు కూడా చెప్పాడు. అది ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే ఒకే ఫ్లైట్లో ఈయన ప్రయాణించారు, అంతే. అందులో 300-400 మంది ఉంటారు. అదొకటి. రెండోది, హరీష్ రావు గారు 2001లో అసలు పార్టీలో లేరు, టీఆర్ఎస్ పెట్టొద్దు అప్పుడు అని చెప్పారు. పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి ఎందుకు వదిలేయాలని చెప్పారు అనేది ఒక చర్చ. ఆ రెండిట్లో వాస్తవం ఎంత? ఎందుకంటే మీరు 2001 నుంచి బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు. ప్రకాష్ గారు, వినబడుతుందా మీకు? రైట్. అనిల్ గారు, హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు, దాని గురించి మీరు క్లారిటీ ఇవ్వలేదు.
హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి గారు లేరని నేను చెప్పాను. అవకాశం ఉందా? అసలు సమస్యనే లేదు. ఎందుకున్నారు? వాళ్ళు ఫ్లైట్లో ఒక ఫ్లైట్లో అందరూ పోతారు. 3-4 స్పెషల్ ఫ్లైట్లో పోయారు, పక్క పక్కన కూర్చున్నారు, పక్క పక్కన మాట్లాడుకున్నారు. ఫ్లైట్లో ఎందుకు వెళ్తారు? మరి అదే అంటున్నా, మరి 300-400 మంది ప్రయాణించిన ఫ్లైట్లో వాళ్ళు పోయి పర్సనల్ గా మాట్లాడితే బయటికి రాదా? మీడియా పరంగా మీరు ఊరుకుంటారా? జర్నలిస్టులు అవన్నీ తీసి బయటయ్యారా? ఇవన్నీ ఆరోపణ. నేను చెప్పాను కదండి, హరీష్ రావుని ఏదో ఒక విధంగా కంప్లీట్ గా డిఫేమ్ చేయాలి, పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టాలి. ఒకటి ఏదో పంపారు గతంలో రేవంత్ రెడ్డి కవిత ఇద్దరు వ్యాపార భాగస్వాములుగా చేసిన దానికి సంబంధించి డీటెయిల్స్ పంపారు. అది నాకు అసలు ఐడియా కూడా లేదు. కంపెనీలో ఉన్నారని. అది పాతది, ఒకటి ఇప్పుడు లేరు, గతంలో ఉన్నారు. ఇట్ వాజ్ వే బ్యాక్. ఇప్పుడు వాళ్ళకు తెలంగాణ రాకముందు మరి ఏమన్నా భాగస్వాములు ఉన్నారా లేదా నాకు కూడా తెలియదు. అంతకుముందు కూడా ఒకసారి ఏంది చర్చ సంథింగ్ తెలియని విషయాల గురించి మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఆ వ్యాపార భాగస్వాములు అప్పుడెప్పుడో ఉంటే దానికి ఇప్పటికే లింక్ చేయొచ్చు. ఎందుకు ఉంటది? ఇది రాజకీయాలు వేరు, వ్యాపారాలు వేరు. దానికి దీనికి సంబంధం ఉంటుందని. ప్రకాష్ గారు, హలో ప్రకాష్ గారు, వినబడుతుందా మీకు? నాకు వినబడుతుంది, మీకు వినబడుతుందా? ఓకే, ఇప్పుడు ఓకే. 2 క్వశ్చన్లు. ఒకటి, హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు ఒకటే, అందుకే ఆయనపై కేసులు లేవు, ఆయన ఏమనట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒకటి. రెండోది, 2001లో హరీష్ రావు అసలు బీఆర్ఎస్లో లేడు, అప్పుడు ఆయన బీఆర్ఎస్ పెట్టొద్దని చెప్పారు కేసీఆర్కి అనేది ఒకటి. ఈరోజు కవిత చేసిన అలిగేషన్లు, ఆ రెండు కూడా హరీష్ రావుని కొంచెం ఆయన క్యారెక్టర్ని దాన్ని దెబ్బతీసే అంశాలుగా చూడాలి. అందులో వాస్తవం ఎంత? కవిత గారికి ఎట్లా తెలుస్తుంది అంటే ఆమె ఇక్కడ లేదు కదా దేశంలో. అప్పుడు ఫోన్ రొటేట్ చేయడం, మీరు ఫోన్ రొటేట్ చేయండి ఒకసారి. ఒక సెకండ్. నేను బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా పెట్టిన సమయంలో ఉన్నది ఎవరండి? నేను, ఇన్నయ్య గారు, మస్తానాచారి, బోయినపల్లి హనుమంతరావు గారు, నిమ్మ నరసింహారెడ్డి గారు, కేసీఆర్ గారు, మేమే కదా ఉన్నది. మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసింది ఎవరండి? హరీష్ గారు కాదా? ఆ రోజుల్లో ఏంటంటే కేసీఆర్ గారికైనా హరీష్ రావు గారికైనా వాళ్ళు టీడీపీలో ఒక కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వచ్చిన వాళ్ళంతా మీరు అనవసరంగా తెలంగాణ దిక్కు పోకండి, ఇది వచ్చేది కాదు పోయేది కాదు. చెన్నారెడ్డి లాంటి పెద్ద మనిషి ఏం చేయలేకపోయాడు. తర్వాత గంటకో మంత్రి వచ్చేవాడు, బొద్దల రామకృష్ణారెడ్డి వచ్చేవాడు, ఇట్లా చాలా గోపాలకృష్ణారెడ్డి వచ్చేవాడు. ఇది జరుగుతూ ఉండేది. కానీ హరీష్ రావు గారు ఎన్నడూ కేసీఆర్ గారిని పార్టీ పెట్టొద్దని చెప్పి వెనక్కి లాగే ప్రయత్నం చేయలే. అదే అంటుంది. అప్పుడు హరీష్ రావుకి ఆ స్థాయి ఉందా? అంత స్థాయి ఉందా? లేదు, అస్సలు లేదు. ఆ స్థాయి కాదు కదా. మామయ్య ముందట కనీసం కూర్చునే స్థాయి కూడా లేదు. అంటే ఎట్లా చెప్తారండి ఆయన? కేసీఆర్ గారు వారిని చూస్తేనే భయపడే మనస్తత్వాలు కదా అప్పుడు అందరివి. వీళ్ళంతా పిల్లలు, వీళ్ళంతా చాలా చిన్న పిల్లలు, 27, 25. ఇక ఇప్పుడు నేను, ఇన్నయ్య గారు, మీరు ఇన్నయ్య గారిని తీసుకొని అడగండి, చెప్తాడు హరీష్ రావు గారి పాత్ర ఏందో. నేను ఎన్నోసార్లు చెప్పాను మీడియాలో, హరీష్ రావు గారు లేకుండా అసలు పార్టీ అనేది లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు డైరెక్షన్ ఇచ్చేవారు, వారు నాయకత్వం అంటే నాయకత్వ పాత్రలో బహిరంగ సభల్లో మాట్లాడడం కానీ స్ట్రాటజీ ఇవ్వడం కానీ కేసీఆర్ గారి వంతు. మొత్తం నిర్మాణం చేసిందంతా ఎవరండి? హరీష్ రావు గారు కదా. సరే, అది అట్లా పక్కకు పెడితే దాన్ని అయితే ఎవరు అంగీకరించరు. ఎందుకంటే వీళ్ళు వచ్చింది 2006-7లో. అసలు కేసీఆర్ గారు కవితను పార్టీలోకి రావద్దన్నారు, తెలుసా మీకు? అది ఆమె జాగృతి ఎందుకు వచ్చిందండి? ఆమెకు తెలంగాణ బిల్లు పెట్టాక వచ్చింది కదా పార్టీలోకి. పార్టీలోకి రావద్దంటే జాగృతి పెట్టుకున్నారు. కరెక్ట్, జాగృతి పెట్టుకున్నది. కేసీఆర్ గారు కేటీఆర్ గారిని కూడా పార్టీలోకి రావద్దన్నారు. నేనే రాస్తే కొట్టేశాడు ఆ పేరు. రాష్ట్ర కమిటీలో 2006లో రాష్ట్ర కమిటీలో ఆ పేరు రాస్తే కొట్టేశాడు. జస్ట్ మెంబర్ అనుకుంటా మీరు రాసింది అప్పుడు, ఎగ్జిక్యూటివ్ మెంబర్, అంతే అంతే. అది కూడా కొట్టేశారు ఆయన వద్దని చెప్పి. కానీ ఒకనొక సమయంలో కేసీఆర్ గారికి కొద్దిగా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆయనకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన జాబ్ రిజైన్ చేసి వాళ్ళ నాన్నతో ఉంటూ మెల్లమెల్లగా ఆయన ఉద్యమంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎవరో ఒకరు ఆయన తోడు ఉండాలి కదా. అప్పుడు ఇన్నయ్య గారు కూడా వెళ్ళిపోయారు. ఇంకొకటి ప్రకాష్ గారు, సంతోష్ గారు 24 గంటలు కేసీఆర్ వెంట ఉండే వ్యక్తి, ఆయన ఎందుకు టార్గెట్ అయ్యారు మధ్యలో? అంటే ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పవర్ సెంటర్ పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడు టార్గెట్ అయితేనే ఉంటారు. రాజశేఖర రెడ్డి అప్పుడు రామచంద్రరావు టార్గెట్ అయ్యాడు. అంటే సంతోష్ మీద ఆరోపణలు, ఆ నిజానిజాల గురించి కాసేపు పక్కకు పెడితే, ఎందుకంటే ఇప్పుడున్న ఈ రోజున్న సిచ్యువేషన్ లో సంతోష్ గురించి ఆమె మాట్లాడినా కూడా ఇవాళ ప్రజలందరూ హరీష్ రావు గారి మీద ఆమె వేసిన నిందల గురించి ఆలోచిస్తున్నారు. మరొకసారి మనం సంతోష్ గారి నేపథ్యం ఏంటి, ఆయన రాజ్యసభ ఇచ్చారు, మాట్లాడదాం. స్క్రీన్ రొటేట్ చేయండి.
ఇంకొకటి, రేవంత్ ఉండే అవకాశం ఉందా? హరీష్ రావు గారి వెనుక రేవంత్ ఉండి నడిపించే అవకాశం ఉందా? హరీష్ రావు ఫ్లైట్లో రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నారు, అందుకే ఆయనపై ఏం కేసులు లేవు అని ఒక కామెంట్. అది కొంచెం విచిత్రంగా అనిపించింది నాకు. ఎందుకంటే మనం చూసాం అసెంబ్లీలో ప్రతిసారి హరీష్ రావే రేవంత్ అటాక్ చేసేది. రుణమాఫీ విషయంలో కూడా రేవంత్కు సవాల్ చేసి మరి ఒక రకంగా రుణమాఫీ అంతా చేపించి ప్రభుత్వాన్ని దివాలా వేయించారనే విమర్శ కూడా ఉంది. ఇవాళ కవిత బయటికి రావడము హరీష్ ను టార్గెట్ చేయడానికి ఏంటి కారణం అంటే, ఇప్పుడు రెండు విషయాలు చెప్తానండి. ఆమె తెలిసి చేసినా తెలియక చేసినా, ఒత్తిళ్ల వల్ల చేసినా, బ్లాక్ మెయిల్ వల్ల చేసినా, అవసరాల వల్ల చేసినా, ఇంకే కారణంతో చేసినా ఇది ఉపయోగపడుతున్నది రేవంత్ రెడ్డికి. ఎందుకు అంటే మొదటిసారి టిఆర్ఎస్ మళ్ళీ బలం పుంజుకొని వరంగల్లో పెద్ద మీటింగ్ సక్సెస్ చేసిన తర్వాత 3వ రోజే ఆమె శివం ఎత్తారు ఎయిర్పోర్ట్ లో, కేసీఆర్ చుట్టూ దయాలున్నాయని చెప్పి. అంటే ఒక మంచి పండగ వాతావరణంలో ఒక అసంతృప్తి రాగాన్ని వినిపించింది కవిత. నిన్న 24 గంటల ముందు ఈమె హరీష్ రావు గారి మీద కామెంట్ చేయడానికి సరిగ్గా 24 అవర్స్ ముందు అసెంబ్లీలో ఒక కురుక్షేత్రంలో అభిమన్యులాగా పోరాడాడు. ఎందుకంటే ఈ 33 సార్లు ఆయన గొంతు నొక్కే ప్రయత్నాన్ని గంటన్నర లోపల చేస్తుంటే కూడా ఆయన విషయాల మీద చాలా క్లారిటీతోని, కాళేశ్వరం మీద ఎవరు ఇవ్వనంత క్లారిటీతోనే అసెంబ్లీలో ఆయన చేశాడు. మైలేజ్ వచ్చింది, వాళ్ళు ఏమన్నా అనుకోనియండి, అడ్డు తగిలినందుకు వాళ్ళని తప్పు పట్టారు కాంగ్రెస్ వాళ్ళని, ప్రజల లోపల ఒక మంచి మైలేజ్ వచ్చింది. ఎట్లా తుడిచిపెట్టాలి, ఇవాళ ఒక తిరుగులేని నాయకుడిగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎమర్జ్ అయ్యారు. ఇప్పుడు కవితను వదులుకోవాల్సిన అవసరం కేసీఆర్కి ఎందుకు వచ్చింది? ఆ పాయింట్ మీద మనం దృష్టి పెడితే ఆయనకు హరీష్ రావు ఏందో తెలుసు, కవిత ఏందో తెలుసు, కేటీఆర్ ఏందో తెలుసు. మరి ఆమెను ఒక కన్న బిడ్డను పార్టీలో నుంచి బహిష్కరించమని చెప్పి రవీందర్ రావు గారికి ఆదేశాలు ఇవ్వడము, భరత్ కుమార్ గారికి క్రమశిక్షణ చర్య తీసుకోమని చెప్పడము అని అంటే హరీష్ రావు గారి మీద నమ్మకం ఉందా? కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కవిత మీద నమ్మకం ఉందా? ఇది ఒక్కటి చాలదా ప్రజలు అర్థం చేసుకోవడానికి? నేను ఆమె వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని నేను చెప్పను, కానీ ఇవాళ ఆమె మాట్లాడే ప్రతి మాట రేవంత్ రెడ్డికి ఉపయోగపడేది. ఎందుకంటే ఈ 4 కోట్ల మంది ప్రజల్లో కేసీఆర్ అడుగుజాడలు తుడిచేస్తా, కేసీఆర్ జ్ఞాపకాలను లేకుండా చేస్తా, ఇట్లాంటి మాటలు మాట్లాడిన ఒక్కొక్క వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆ వ్యక్తికి ఈమె చేసే పనుల వల్ల ఇవాళ ప్రయోజనం చేకూరుతున్నది. తాను చేయాల్సిన పని గంధర్వులే చేస్తారని చెప్పి ఒక సామెత ఉంటది కదా. రైట్, ఫైనల్ క్వశ్చన్ ప్రకాష్ గారు, ఫైనల్ గా క్వశ్చన్. కవిత సస్పెండ్ అయిపోయారు, రకరకాల విమర్శలు, ఆరోపణలు, అన్ని కార్యక్రమాలు ముగిశాయి. ఇక మిగిలిన ఒకే కార్యక్రమం కొత్త పార్టీ పెట్టుకోవడం. ఆ కొత్త పార్టీకి కూడా రంగం సిద్ధమైంది. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్లో చేరను అని చెప్పేసింది ఆమె. అఫ్కోర్స్ కాంగ్రెస్ నేతలు అయితే వాళ్ళు మేము చేర్చుకోమంటున్నారు, అది వేరు విషయం. కేఏ పాల్ ఒక్కలు ఆహ్వానించినట్టున్నారు మా ప్రజాశాంతి పార్టీలో చేరమని కవితని. ఏంటి అసలు కవిత దారేంటి అంటే ఏం చెప్తారు? ఆమె బీసీ నినాదంతో పార్టీ పెట్టుకుంటే అదేదో టీబీఆర్ఎస్ అని, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని, లేకుంటే తెలంగాణ జాగృతి పార్టీ అవుతుందని ఇలాంటి చర్చలు ఉన్నాయి. కొత్త పార్టీలు తెలంగాణలో పుట్టిన పార్టీలు అన్నిటికీ దాదాపుగా ఆ సమయంలో మీరు అక్కడ ఉన్నారు. కవిత పార్టీ భవితవ్యం ఏంటి? అసలు కవిత పార్టీకి క్రెడిబిలిటీ ఉంటుందా? కవిత సక్సెస్ అవుతుందా? ఏం జరగబోతుంది ఆమె పార్టీ, ఆమె భవిష్యత్తు? అంటే చరిత్రను మరిచిన వాళ్ళు, చరిత్రను తెలుసుకోలేని వాళ్ళు, వర్తమానాన్ని ఆవేశంతో ఆలోచన లేకుండా ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళకు భవిష్యత్తు ఉండదు అనేది తరతరాల చరిత్ర చెప్పింది. తెలంగాణ చరిత్ర చెప్పింది, ఆంధ్ర చరిత్ర చెప్పింది. మన చెన్నారెడ్డిల కంటే పవర్ఫుల్ లీడర్ తెలంగాణలో లేడు. ఎవరి పేరైనా చెప్పాలనుకుంటే మళ్ళీ కేసీఆర్ గారి పేరే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈయన వ్యూహకర్త, ఆయనేమో మంచి డైనమిజం ఉన్న లీడర్. చెన్నారెడ్డి 3 సార్లు పార్టీ పెట్టిన సంగతి తెలుసా ఎవరికైనా? 58లో ఒకసారి పెట్టాడు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, పెద్ద మనుషుల ఒప్పందం పాటించట్లేదు, అమలు చేయట్లేదు అని చెప్పేసి. 2వసారి పార్టీ పెట్టింది 69లో తెలంగాణ ప్రజాసమితి రాజకీయ పార్టీగా వచ్చినా కూడా దాన్ని రిజిస్టర్ చేసింది 1970లో చెన్నారెడ్డి గారు. అప్పటికే 2 బై ఎలక్షన్లలో మదన్ మోహన్ గారు, తర్వాత ఇంకొక నాగం కృష్ణ అనే 2 ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత ప్రజాసమితిని రిజిస్టర్ చేశాడు. 3వసారి 1984లో నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అని పెట్టాడు. ఆయన కూడా గెలవలేదు. ఆయన టికెట్లు ఇచ్చిన వాళ్ళు అందరూ ఓడిపోయారు, ఆయన కూడా గెలవలేదు. అంటే చెన్నారెడ్డి కంటే పవర్ఫుల్ లీడరా కవిత గారు? కేవలం ఏంటంటే 2 పార్టీలు బతికినాయి. దానికి ఎన్టీ రామారావు గారికి ఉన్న ఇమేజ్ తో పాటుగా ఆనాడు ఒక స్పేస్ ఉండే, తెలుగు జాతి ఆత్మగౌరవం అనే సెంటిమెంట్. 2వసారి కేసీఆర్ గారు ఎన్టీ రామారావు లాగా కరిస్మాటిక్ లీడర్ కాకపోయినా కూడా తెలంగాణ నినాదం అనేది ఎన్టీ రామారావుకు ఉన్న ఇమేజ్ కంటే పవర్ఫుల్ ఇమేజ్. కాబట్టి ఈ 2 సందర్భాల్లో మాత్రమే పార్టీలు నిలబడ్డాయి. బీఎస్పీ కాంశీరామ్ గారు వచ్చి పరేడ్ గ్రౌండ్ నింపాడు. ఎవరైనా ఒక్కరన్నా గెలిచారండి? ఇవాళ జాగృతితో పరేడ్ గ్రౌండ్ నింపగలిగే శక్తి ఉందా కవిత గారికి? కేవలం డబ్బు ఉంటే సరిపోదు కదా.
స్పేస్ ఉండాలి. కాబట్టి ఒకటైతే నేను చెప్తున్నాను, ఆమె రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆమెకు ఉంటుంది. ఒకవేళ ఆమె పార్టీ పెడితే నేను సంతోషిస్తా, ఎందుకంటే ఓ క్రమశిక్షణ ఉంటుంది పార్టీలో ఉన్న నాయకులకు. ఇప్పుడు ఆమె ఇట్లనే నోరు జారింది అనుకోండి, తెలంగాణ సమాజం బండ కేసు కొడుతుంది, కేసీఆర్ కూతురని కూడా చూడదు. అంటే కవిత బీసీ నినాదం ఎత్తుకొని బీసీ పార్టీ పెడితే నిజంగా దానికి బీసీల నుంచి మద్దతు వస్తుందంటారా? ఇప్పుడు నేనైతే ఆమె బీసీ అనగానే పోయినాను, నేను ఆ మీటింగ్స్ అన్నిట్లో నేను పార్టిసిపేట్ చేశాను. ఎందుకు చేశానంటే ఒక అప్పర్ క్యాస్ట్ అయినా కూడా బీసీల కోసం ముందుకు వచ్చింది, నినాదానికి బలం వస్తుంది అనే ఉద్దేశంతో పోయినాం. కానీ ఇప్పుడు ఈమె చేసిన దానివల్ల ఎవరు ఆమె వెంట ఉండరు. గతంలో ఉన్న పూలే ఫ్రంట్ కూడా పోయింది కదండి. ఇప్పుడు ఎవరు అన్నారు ఇవాళ మీటింగ్ లో పూలే ఫ్రంట్ రామచంద్రరావు కనబడ్డా, లేకుంటే ఆయన శివశంకర్ కనబడ్డా, పక్కన ఉన్న నవీన్ కనబడ్డా, ఎవరన్నా కనబడ్డరా? ఒక్కొక్కరు జారుకుంటారు. ఎందుకంటే కేసీఆర్ లేకుండా కవితను మనము రాజకీయ నాయకురాలుగా ఊహించలేమండి. అంటే కేసీఆర్ బొమ్మ పెట్టుకునే తన కార్యక్రమాలు ఉంటాయని చెప్తున్నారు. ఆమె పెట్టుకుంటారండి, కానీ పెట్టుకున్నంత మాత్రాన కేసీఆర్ తో ఇప్పుడు కొంచెం తెలివైన వాళ్ళకి అర్థమవుతుంది, ఈమె హరీష్ రావు సంతోష్ భుజాల మీద తుపాకులు పెట్టి పార్టీని కాలుస్తుంది. పార్టీ ఎవరు బిడ్డ అండి? అది కేసీఆర్ గారు తన చేతులతో తయారు చేసిన పార్టీ కదా, తెలంగాణ ప్రజల ఆస్తి కదా టీఆర్ఎస్. రైట్. ఫైనల్ గా కవిత వల్ల బీఆర్ఎస్ కు ఎంత నష్టం అంటే ఏం చెప్తారు? ఏం నష్టం ఉండదు, ఆమెకు నష్టం. బీఆర్ఎస్ ఒక్కొక్క మాట బీఆర్ఎస్ మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ మీద ఏమన్నా మాట్లాడినాయండి, ప్రతిరోజు పతనమై పాతాళానికి పోతుంది. ఆమె అంతకు మించి భవిష్యత్తు లేదు ఆమెకి. ఒకవేళ ఆమె జాగృతిని అట్లాగే ఉంచి, ఇవాళ గ్యాప్ అనేది పాలిటిక్స్ లో లేదండి. ఇవాళ స్పేస్ అనేది సంఘ కార్యక్రమాల్లో ఉన్నది. ఇవాళ భూమి అడుగుతున్నది, నన్ను విషతుల్యం చేశారు, నన్ను పట్టించుకోమని భూమి అడుగుతున్నది. ఇవాళ నీరు అడుగుతున్నది, నన్ను కాలుష్యమయం చేశారు, నన్ను కాపాడమని అడుగుతున్నది. ఇవాళ గాలి అడుగుతున్నది, నా లోపల ఆక్సిజనే కరువైపోయింది, నన్ను కాపాడమని అడుగుతున్నది. ఇవాళ ఎంతో మంది అభాగ్యులు గ్రామాలల్లో మంత్రాల పేరుతోని, మూఢనమ్మకాల పేరుతోని తలగబెట్టబడుతున్నారు. వాళ్ళ కోసం నిలబడే వాళ్ళు కావాలండి. జాగృతి పుట్టింది దానికోసం. ఆ రకంగా ఆమె సంస్కృతిక నాయకురాలు అయితే నేను కూడా ఆమెతో కలిసి ఆ ఉద్యమంలో పాల్గొన్నాను. రైట్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. ఏంటి ఇదంతా విన్న తర్వాత కవిత పార్టీ, కవిత వ్యవహార శైలి, ఇదంతా మీకైతే కాంగ్రెస్ పార్టీ కొంత ఉత్సాహం ఊపు ఇస్తుంది అనుకుంటున్నారా? ఇది ఈ ఉత్సాహం లేదు, ఊపు లేదు, వాళ్ళు ఒట్లు ఆడుకోగా ఇప్పుడు ఎట్లా అంటే ఇక లాస్ట్కి నేను ముగిస్తా. ఏం చెప్తానంటే, గజ దొంగలు ఊరి మీద పడి దోసుకుంటూ ఉంటారు, ఊర్ల మీద పడి దోసుకుంటూ ఉంటారు. పంచుకునేటప్పుడు వాటాలు సరిగా పంచుకున్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వాటాలలో తేడా వచ్చినప్పుడు సమస్యలు వస్తాయి. ఇప్పుడు అదే జరిగిందని. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ రవీంద్రరావు గారు, థ్యాంక్ యూ సీతారాం నాయక్ గారు. మొత్తానికి కవిత రేపిన కల్లోలం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రకాష్ గారు మొదటి నుంచి కూడా కేసీఆర్కి, ఆ కుటుంబంతో, అదేవిధంగా తెలంగాణ పార్టీలకు అన్నిటికీ ఒక సలహాదారుగా, ఒక అడ్వైజర్గా పనిచేసిన వ్యక్తి. ఆయన చెప్తుంది మాత్రం కవిత చర్యలు హరీష్ రావుపై తుపాకీ పెట్టి నేరుగా కేసీఆర్ని, కేటీఆర్ని, బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నట్టే ఉన్నాయి అని చెప్తున్నారు. చూడాలి ప్రజలు ఏమనుకుంటున్నారు కవిత చేసిన ఈ ఆరోపణలు కానీ, కవిత స్టెప్పులను కానీ. కవిత ఫ్యూచర్ని ప్రజలే కదా నిర్ణయించేది. కాబట్టి ఆమె చేస్తున్న దాంట్లో క్రెడిబిలిటీ, సిన్సియారిటీ, నిజాయితీ ఎంత మేరకు ఉంది అనేది కాలమే సమాధానం చెప్తుంది. చూద్దాం. ఇది ప్రైమ్ టైమ్ డిబేట్.